హలో అందరికీ, ఇవాళ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. బాండిలో 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాం. సాల్ట్ వేసుకున్నాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి ఉడకడానికి మూత పెట్టి మూత తీసిన తర్వాతకి ఇలా మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం. 3 స్పూన్ల కారం పొడి మేము వేసుకుంటున్నాం. ఇక్కడ బాగా కలుపుకోండి. ఇంకా ఫైనల్గా ఎగ్స్ ఒక్కటి వేసుకోవాలి. సో ఇక్కడ ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి గరం మసాలా ఇంకా చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాం టేస్ట్ కోసం. అంతే, ఇంకా మూత పెట్టి కాసేపు అయ్యాక చూడండి, మీ ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో మీ ఎగ్ కర్రీ. సో ఇలా మంచిగా ఉంటుంది. కమెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్.